భారతీయ జనతా పార్టీ బీబీనే కదా రెండు రాష్ట్ర సమితి అనేది జనతా 100% అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పుడు కూడా ఒక తానులోని గుడ్డ ముక్కలే. 2014 నుంచి పార్లమెంట్ లో జరిగిన ప్రతి బిల్లుల విషయంలో డూడు బసవన్న లెక్క తలూపారు. ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజలకు సంబంధించిన అంశాల్లో మేలు చేసే విషయాల్లో సూచనలు చేసినాం, నిలదీసినాం, ప్రశ్నించడం, మార్పులు చేర్పులు చేయించడం. వీళ్ళు అట్లా కూడా కాదు, ప్రత్యేక విమానంలో పోయి మద్దతు తెలిపారు అప్పుడు. కాబట్టి ఎటు చూసినా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా వేరు కాదు, ఒక తానులోని గుడ్డ ముక్కలే. కాబట్టి కవిత గారు ప్రజలు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తెలుసాలా అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ కుట్రపడినట్టు కూడా అనుకోవచ్చు. కాంగ్రెస్ కవితను బయటికి పంపించేసి ఓట్లు గెలిచే ప్రయత్నం అనుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ లోకి వస్తుందని చెప్పి ఏదో ప్రచారం జరుగుతుంది. పుకార్లు అది వచ్చేవాళ్ళైతే కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తారు కవిత గారు? చూడండి, వారం రోజుల నుంచి ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తారా? కాబట్టి కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఇప్పటి వరకు లేదు, ఎటువంటి సమాచారం లేదు, మా అధిష్టానం కూడా దీన్ని ప్రకటించలేదు. ఏదో పత్రికల్లో క్వశ్చన్ మార్క్ వార్తలు సంచలనం కోసం రాశారు, అవి దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని కొంతమంది ప్రచారం. కాంగ్రెస్ పార్టీలో రారు, ఎందుకంటే దేశంలో ఆర్థిక నేరగాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీలో చేరతారు. దీన్ని ఎట్లా చూడాలంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో చేరతారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదే మరి అంతే కదా. కవిత గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తే ఆ కేసు పోద్ది, లిక్కర్ మాఫియా కేసు పోదు కదా. బీజేపీ పార్టీలో పోతే కేసు మాఫియా అయింది.